తిరుపతి జిల్లా రేణిగుంటలో కుక్కల బెడద ఎక్కువైంది. వీధి కుక్కలు చెలరేగిపోతున్నాయి. చిన్న పిల్లల్ని కరుస్తూ భయాందోళనకు గురి చేస్తున్నాయి. వీధుల్లో బీభత్సం చేస్తూ కనిపించిన వారినల్లా గాయపరుస్తున్నాయి. తాజాగా పాంచాలి నగర్లో ఒకే రోజు 6 మంది చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేశాయి. మోహిత్ అనే 9 ఏళ్ల పిల్లాడిని, దిలీప్ అనే 3 ఏళ్ల చిన్నారిని కూడా కరిచాయి. దీంతో స్థానికులు ఆందోళనకు దిగారు. పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. కుక్కల బెడద నుంచి తమను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు కే ఈశ్వరమ్మ, మహిళా సంఘం మండలి కార్యదర్శిని. పాంచాలి నగర్లో ఉన్న ఏరియాలో కుక్కలు తీవ్రతంగా ఉన్నాయి. అక్కడ ఉన్న వృద్ధుల్ని, వయసు అయిపోయిన వాళ్ళని, ముసలి వాళ్ళని, అదేవిధంగా చిన్నపిల్లల్ని విపరీతంగా కరిచేసి బలైపోయినారు. పిల్లలు 2 పిల్లలు 6 మంది ఆ పిల్లలు బలైపోయినారు. పంచాయతీ అధికారులు వెంటనే నిర్లక్ష్యం చేయకుండా కుక్కలు వెంటనే పట్టివేయాలి, లేదంటే సిపిఎం పార్టీ తరఫున కూడా పెద్ద పోరాటం చేస్తాము అనేసి తెలియజేస్తున్నాము. మళ్ళీ హాస్పిటల్కు ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పోయావా? ఏమే సండే కదా లీవ్ అనేసి బ్రహ్మానందం హాస్పిటల్ వెళ్ళాము. 2,500 2,500 దాకా ఖర్చు. చూడలేక కళ్ళు తిరిగి పడిపోయాను. నాకు వాడికి ఇద్దరు కలిపి 2,500 దాకా డబ్బులు అయిపోయింది. మీరేం చెప్పదలుచుకున్నారమ్మా కుక్కల విషయంగా? కుక్కల్ని ప్రతి ఒక్క వీధిలో కుక్కలు ఎక్కువైపోయినాయి సార్. అసలు ఖచ్చితంగా కుక్కలను పట్టుకోవాల్సిందే. ఇప్పుడు ఆ కుక్క వచ్చిందని ఇప్పుడు వదిలేశారు. ఆ అబ్బాయిని ఇంకొక అబ్బాయిని బట్టి పెరికేసేసింది. ఇంకో అబ్బాయి ఎవరు? మోహిత్. ఎప్పుడు కరిచింది నీకు కుక్క? నిన్న కరిచింది 8:30కి. ఆ బాబుని 12:30 కరికేసింది. ఎక్కడ ఉండేది మీరు? రేణుగుంట ఎక్కడ? పాంచాలి నగర్లో 11వ. ఏం చదువుతున్నావు నువ్వు? 4th క్లాస్. సరేలే, ఒక్క నిమిషం. కిమ్స్ హాస్పిటల్, డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్ సర్జరీ అండ్ వూండ్ కేర్ సెంటర్, డయాబెటిక్ ఫుడ్స్ అల్సర్ మరియు మానని గాయాలకు గత 5 సంవత్సరములుగా 6,000 మందికి పైగా రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ పి జగదీష్, డయాబెటిక్ ఫుడ్ సర్జన్, జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జరీ వైద్య నిపుణులు. పాదాలలో గాయాలు, పుండ్లు ఏర్పడడానికి గల కారణాలు ఆధునిక పద్ధతుల ద్వారా గుర్తించి తగిన చికిత్స చేయబడును. షుగర్ వ్యాధిగ్రస్తుల పాదాలకు అత్యాధునిక పద్ధతులలో పరీక్షలు చేసి ప్రమాద అంచనా, ఫుట్ రిస్క్ అసెస్మెంట్ ద్వారా గాయాలు ఏర్పడకుండా నివారించుట, డయాబెటిక్ రోగులకు సరిపడ పాదరక్షలు అందించబడను. సంప్రదించండి కిమ్స్ హాస్పిటల్, దర్గామిట్ట, నెల్లూరు.